హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మేము ఎక్కడికి వెళ్ళినామో చూసిరా, ఇదే అండి నాంపల్లి గుట్ట నరసింహస్వామి దేవాలయంకి అయితే వెళ్ళినాము. వెనుక చూసిరా ఎంత పెద్ద పాము కనిపిస్తుందో. ఇదైతే పాము గుడి, లోపల విగ్రహాలు అయితే ఉంటాయి. ఏమేమి ఉంటాయో ఒకసారి వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి, చూపిస్తాను. ఈ గుడి అయితే వేములవాడ సమీపంలో ఉన్న ఒక కొండపై ఉన్న లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రము. దీని ఆలయం మొత్తం చుట్టబడిన పాము ఆకారంలో నిర్మించబడింది. ప్రధాన ద్వారం పాము కడుపులా ఉంటుంది. ఇది నాగదేవత, నరసింహుడు, శ్రీకృష్ణుడితో ముడిపడిన ఒక అరుదైన పురాతన క్షేత్రం. ఆలయ నిర్మాణం మొత్తం ఒక పెద్ద చుట్టుకున్న పామును పోలి ఉంటుంది. ఇది చాలా ప్రత్యేకమైన వాస్తుశిల్పం. ఇక్కడ ప్రధాన దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఈ విగ్రహం ఆలయంలోని రాతి నుండే చెక్కబడి ఉంటుంది. ఇది నాగదేవతకు అంకితం చేయబడిన ఒక క్షేత్రంగా పిలుస్తారు. అలాగే సర్పదోష నివారణకు కూడా చాలా ప్రసిద్ధి చెందింది. లోపల విగ్రహాలు చూసిరా, భక్త ప్రహ్లాదుడు అలాగే హిరణ్యకర్షకుడికి సంబంధించిన స్టోరీ యొక్క విగ్రహాలు అయితే లోపల మనకు కనిపిస్తుంటాయి. సుమారు 600 సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ ఆలయం ఆధ్యాత్మికత మరియు ప్రకృతి సౌందర్యానికి నిలయంగా ఉంటుంది. విష్ణుమూర్తి నరసింహస్వామి రూపంలో హిరణ్యకర్షకుని సంహరించే దృశ్యాలు అయితే మనకు లోపల కనిపిస్తాయి. దాన్ని అయితే నేను వీడియో తీయలేకపోయినా, ఎందుకంటే నాకు వీడియోకి అలో అక్కడ చేయలేదు. ఇది పాము పొట్ట నుంచి వెళ్ళే మార్గం అండి. ఇక్కడ చాలా రకాల విగ్రహాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. ఈ పాము సొరంగం మార్గంలో భక్తుల కోసం ప్రహ్లాద మరియు హిరణ్యకశిపుని కథను వర్ణించే విగ్రహాలు ఏర్పాటు చేయబడ్డాయి. సొరంగం చివరలో నరసింహస్వామి హిరణ్యకర్షకుణ్ణి సంహరించిన విగ్రహం కూడా ఉంటుంది. ఈ ఆలయం వేములవాడ కరీంనగర్ రహదారిపై ఒక చిన్న కొండపై ఉంది. వేములవాడ రాజరాజేశ్వర స్వామివారిని దర్శించుకున్న తర్వాత భక్తులు ఈ నాంపల్లి గుట్టను కూడా సందర్శించుకుంటారు. ఇక్కడ నాగదేవత యొక్క కొన్ని పురాతన విగ్రహాలు కూడా ఉన్నాయి. దీని కారణంగా దీనిని నాగదేవత ఆలయం అని కూడా పిలుస్తారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి విగ్రహం కొండరాయితో చెక్కబడిన స్వయంభూ విగ్రహం అని కూడా ఇక్కడ భక్తులు నమ్ముతారు. ఈ ప్రత్యేకమైన నిర్మాణ శైలి మరియు ఆధ్యాత్మిక ప్రాధాన్యత కారణంగా నాంపల్లి గుట్ట తెలంగాణ పర్యాటకంలో ఒక ప్రాముఖ్యమైన మరియు ఆసక్తికరమైన పుణ్యక్షేత్రంగా నిలుస్తుంది. సంతానం లేని వారికి సంతానం ఇచ్చే మహత్యం గల క్షేత్రంగా నాంపల్లి ఆలయం ప్రసిద్ధి చెందింది. చోళుల కాలంలో క్రీస్తు శకం 11వ శతాబ్దంలో ఈ ఆలయానికి శ్రీ రాజరాజ నరేంద్రుడు అనే రాజు కోనేటికి మెట్లు నిర్మించారని చరిత్ర కథనం చెబుతుంది. ఈ అందమైన పాము ఆకారంలో ఉన్న ఆలయం నాంపల్లి బస్టాండ్ సమీపంలో ఉంది. పాము ఆకారంలో ఉన్న ఈ ఆలయం తెలంగాణలోని పచ్చని కొండల మధ్య ఉంది. దూరం నుండి చూస్తే అది తల పైకెత్తి పెద్ద పాములా కనిపిస్తుంది. మేము అక్కడికి నాగుల పంచమి రోజే వెళ్ళినాము. అక్కడ దీపం ముట్టించి అలాగే నాగమ్మ తల్లిని మంచిగా కోరుకున్నాము. మా కోరికలన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని అయితే కోరుకున్నాము. నేను ఈ ప్లేస్ని చూడడం అయితే ఫస్ట్ టైము. చాలా హ్యాపీ అనిపించింది. చూడడానికి చాలా అందంగా ఉంది. ఇది అందరూ కూడా చూడదగ్గ ప్రదేశం అని చెప్పవచ్చు. చాలా సూపర్గా అనిపించింది గుడి మాత్రము. లోపల విగ్రహాలు కానీ అన్ని ఆలయ నిర్మాణం కానీ చాలా చక్కగా నిర్మించారు. ఈ ఆలయం నుంచి కొంచెం ముందుకు వెళితే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం కూడా ఉంది కొండపైన. చూడడానికి ఈ ప్రాంతం మాత్రం చాలా ఆహ్లాదకరంగా ఉంది. చుట్టూ పచ్చని పొలాలు అలాగే మేనేర్ డ్యామ్ కూడా ఉంది. చూడడానికి 2 కళ్ళు కూడా అసలు చాలలేదు. చాలా పీస్ఫుల్గా అనిపించింది ఈ ప్లేస్కి వెళ్ళిన తర్వాత. చూసిరా, కొండపైన లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం అయితే ఉంది. పచ్చటి పొలాల నుంచి వచ్చే స్వచ్ఛమైన గాలి, ఆహ్లాదకరమైన వాతావరణము మనసుకు ఎంతో ప్రశాంతంగా అనిపించింది ఈ ప్లేస్కి వెళ్ళిన తర్వాత.
ఈ ప్లేస్ అయితే ఒక పర్యాటక స్థలంగా కూడా చెప్పుకోవచ్చు. చాలా బాగుంది. ఈ కొండపై నుంచి కిందికి చూడండి, వ్యూ అయితే అసలు మామూలుగా లేదు. చుట్టూ పచ్చటి వాతావరణం, అలాగే మేనేర్ డ్యామ్, మంచి ఆహ్లాదకరమైన వాతావరణం, పైన ఆకాశము, కింద నీళ్లు కలిసిపోయినట్టుగా అనిపిస్తున్నాయి. ఫస్ట్ టైం వెళ్ళిన చాలా పీస్ఫుల్గా అనిపించింది మైండ్ మొత్తము. అత్తమ్మ నేను కలిసి అయితే కొన్ని రీల్స్ కూడా తీసుకున్నాము, ప్లేస్ చాలా బాగుందని. చూడండి. తర్వాత మేము కొండగట్టు ఆంజనేయ స్వామి వారి దర్శనం కూడా చేసుకున్నాము. చాలా ప్రశాంతంగా అనిపించింది. దర్శనం కూడా చాలా బాగా జరిగింది. కొండగట్టు ఆంజనేయ స్వామి దర్శనం అయిపోయినాక కొండ కిందికి వచ్చి అయితే వంట కూడా వేసుకున్నాము. వీడియోలో కనిపిస్తుంది అయితే మా మామయ్య వంట అయితే చేస్తుండు. ఇదే అండి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. కొత్తగా చూసే వాళ్ళైతే ప్లీజ్ మన ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు పెట్టే కామెంట్స్, లైక్స్ వల్ల నాకు ఇంకా మంచి మంచి వీడియోస్ తీయాలని అనిపిస్తుంది. మీ సపోర్టే నాకు ఖచ్చితంగా కావాలండి. ఇంకా మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.